నమస్తే అందరికీ. ఇప్పుడు మోహన్ వారి కార్తీక పురాణము 26వ అధ్యాయము హరికృత దుర్వాస ప్రబోధనము. ఇట్లు దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్త లోకమును తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరను. దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించెను: జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము రక్షించుము. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామి, నివారించుము. నీ భక్తుడనైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియేయున్నది. వేల కొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను, కాబట్టి నన్ను రక్షించుము. హరి, నీ వక్షస్థలమందు బ్రాహ్మణ్ణి నీ పదము ఉండలేదా? భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెను గదా, కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడై, ఓ స్వామి, నన్ను రక్షించమని అనేక మారు దుర్వాసనుడు పలికినవాడాయను. అంత హరి నవ్వచ్చు ఇట్లా నేను, దుర్వాస, బ్రాహ్మణుడు నాకు దేవతలు అనుమాట నిజమే. మీ వంటి వారు మిక్కిలి దేవతలే ఎగుదురు. బ్రాహ్మణోత్తమ, నీవు సాక్షాత్తు శంకరుడు, బ్రహ్మస్వరూపుడు. జటలతో కూడి భృకుటిలమైన నీ ముఖమును చూచినచో ఎవరికి భయము కలగదు. మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలగనివ్వరు కదా. నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియేయున్నది కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందను. దుర్వాస, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమిచ్చితివి. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకును అపకారము చేయుడు. సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములంతటా నన్ను తను చూచుచుండును. అట్టి వాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును, కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞను ఇవ్వలేదు. కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదకపాన మందేమి దోషమున్నది? ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారం నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహ శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమీ దోషము జరిగినది? నీకేది సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గాని విచారించిన అది దోషం జరుగునా? దోషం అగునా? అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువునైన నన్ను శరణు వేడను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునని తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ 10 జన్మల శాపములను అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరగదు, వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు, అయ్యో బ్రాహ్మణాపకారము కలిగినదే, ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించునను భయముతో జలపారణ చేసిదిని, దానితో బ్రాహ్మణ తిరస్కారమాయను కదా. హరి, నన్నెట్లు కాపాడుదు అని దీనుడై నన్ను శరణు తెచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరగకుండా ఉండెను. అట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు మీనము, కూర్మము మొదలైన 10 జన్మలు గమ్ము అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడునైన నేను అతని హృదయమందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగిన కదా, దీనిని ఎట్లు చేయుదునని ఆలోచించితిని.
బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి తిని నా భక్తునికి అనిష్టము కలుగును. చేసి తేని నా భక్తునికి అనిష్టము కలుగును. శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచన మసత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్తరక్షణమవుటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నిటినీ నేను హరింతును. నా భక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగి ముండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడి వినవి కదా. పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు. రెండు పక్షములందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది. అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. కాబట్టి నా భక్తి లోపించినను భయముతో వాడు జలపారణ చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి కదా. అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసుని మాటను అసత్యము బంధించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగా. శాపం వృధాయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమ, దుఃఖించకము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను. నేను ఈ రూపములో ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకును మనువుని రక్షించుకును పెద్ద చేప అదుగును. దేవదానవులు సముద్రమును వధించు తన్ని సముద్రయందు మునిగిన మంద పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలునగుదును. హిరణ్యాక్షిని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్ల కొండతో సమానమైన పందినగుదును. హిరణ్యకశపుని సంహరించుట కొరకు క్రోధజ్వాలల చేత దిగంపుతులు వ్యాపించుచు వికృతానైన మనుష్య సింహమునగుదును. లోకత్రయమును జయించి విని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడు వాడనగుదును. క్షత్రియ నాశం కొరకు మహాబలంతో కూడా క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరు గల బ్రాహ్మణుడనగుదును. రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజునగుదును. యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగి గోపికాముకుడనై రాజ్యము లేని కృష్ణుడనగుదును. కలియుగమంద పాపం మోహము కొరకు బుద్ధుడను తితి కుమారుడినని పాషండ మార్గోపదేశినగుదును. కలియుగాంతమందు విప్ర శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడనగుదును. ఇట్లు నాకు 10 జన్మలు కలుగును. ఈ 10 అవతారములు వినివారికి పాతక నాశనము కలుగును. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ నరిమెట జయ ప్రకాష్. థ్యాంక్ యూ.